హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు పెన్షనర్లకు శుభవార్త 85 లోపు రద్దు అని అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి రేపటి నుండి ఒక భారీ శుభవార్త అమల్లోకి రానుంది. ఇది నిజంగా పెన్షనర్ల వర్గాలకు దక్కినటువంటి ఒక గొప్ప ఉపశమనంగా అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా పెన్షనర్స్ తమ నెలవారీ పెన్షన్‌కు సంబంధించి ఒక వివరాలు తెలియక పేమెంట్ స్లిప్పులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. కానీ అందులో ఏమైనా బకాయిలు కలిసాయా? లేక ఏమైనా కోతలు విధించారా అనే స్పష్టత లేక వయోవృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. ఈ సమస్యను సీరియస్‌గా పరిగణించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసర్ సిపిఏఓ పెన్షన్ల గోడును అర్థం చేసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పంపిణీ చేసే అన్ని బ్యాంకుల యొక్క సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు అత్యంత కఠినమైన మరియు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకారంగా ఇకపై బ్యాంకులు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. రేపటి నుంచి అమలయ్యే ఈ కొత్త నిబంధన ప్రకారంగా ప్రతి నెల పెన్షన్ ఖాతాలో జమ అయిన వెంటనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన పెన్షన్ స్లిప్పునైతే బ్యాంకులు తప్పనిసరిగా పెన్షనర్స్‌కి పంపాల్సి ఉంటుంది. ఇదివరకు మాదిరిగా అడిగితే ఇవ్వడం కాకుండా ఆటోమేటిక్‌గా పెన్షనర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలోను మరియు రిజిస్టర్డ్‌కు ఈమెయిల్‌కు ఈమెయిల్ రూపంలోను ఈ స్లిప్పులను పంపించడం బ్యాంకుల బాధ్యత. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్స్‌కు అనేక రకాల ప్రయోజనాలు చేకూరనున్నాయి. తమకు రావాల్సిన డీఏ బకాయిలు సరిగ్గా వచ్చాయా లేదా, ఇన్‌కమ్ టాక్స్ వంటివి ఏమైనా కట్ అయ్యాయా అనే విషయాలపై వారికి నెల నెలా పూర్తి స్పష్టత వస్తుంది. బ్యాంకుల నుండి సరైన స్పందన లేదని, రసీదులు ఇవ్వటం లేదని పెన్షనర్ల నుండి వెల్లువెత్తినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కాబట్టి ఇకపై పెన్షనర్స్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంటి వద్ద ఉండే తమ ఫోన్ ద్వారా పెన్షన్ బ్రేకప్ వివరాలను అంటే పేసిప్ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. పెన్షనర్స్ తమ మొబైల్ నంబర్‌కు మరియు ఈమెయిల్ ఐడీ ఖాతాకు అనుసంధానం చేసుకొని ఉన్నట్లయితే ఈ సేవలు అంతరాయం లేకుండా అయితే పొందవచ్చనమాట. ప్రతి నెల మనకు పెన్షన్ వచ్చినప్పుడు. సో, చాలామంది పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ వయోవృద్ధులు ఉంటారనమాట. సో, సీనియర్ సిటిజన్స్ ఉంటారు. వీరికి డబ్బులు అమౌంట్ జమ అయిందా లేదా అని మాత్రమే చూసుకుంటూ ఉంటారు. సో, అది కూడా వాళ్ళు ఎప్పుడో వీలున్నప్పుడు వెళ్లి బ్యాంకుకెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకుంటారు. సో, అలాంటి వారికి కూడా వారికేమైనా బకాయిలు వచ్చాయా? వారికి డీఆర్ ఎంతొస్తుంది? అలాగే వాళ్ళకి ఆహ్, పేమెంట్ బేసిక్ పే ఎంతొచ్చింది? ఇవన్నీ గూడా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా? ఇవన్నీ గూడా వాళ్ళకి చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రతి పేమెంట్ స్లిప్ అనేది పే స్లిప్ అనేది ఖచ్చితంగా వారికి మొబైల్ నంబర్‌కి లింక్ ద్వారా గాని లేదంటే వారి ఈమెయిల్‌కి గాని మెయిల్ చేయాల్సి ఉంటుందనే ఈ బాధ్యత బ్యాంకుల మీద ఉంటుందనైతే ప్రభుత్వము బ్యాంకులకైతే ఆదేశాలు జారీ చేసింది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా వయోవృద్ధ పెన్షన్ ఇప్పటివరకు చూసుకోని వారెవరైనా ఉన్నట్లయితే అంటే ఇప్పటివరకు తెలియని వారుంటారు. అలాగే పట్టించుకోని వారుంటారనమాట. సో, చాలామంది ఎంతో కొంత డబ్బులు పడింది గదా! ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్ అండి. అందులో లేడీస్ ఉంటారు. సో, వారు ఏమనుకుంటారంటే ఎంతో కొంత అమౌంట్ పడింది గదా! అంటే లాస్ట్ టైమ్‌కి ఇప్పటికి ఒకే మాదిరే పడిందా లేదా అని కూడా కొందరు చూసుకోరనమాట. కొందరైతే లాస్ట్ టైమ్ ఎంత పడింది? ఇప్పుడు ఎంత పడింది? సో, ఈక్వల్‌గా ఉంటే ఓకే. లేదంటే ఏమన్నా బ్యాంక్ వాళ్ళు చెప్తే అది విని వెళ్ళిపోవడమే. అంతేగాని పర్టిక్యులర్‌గా ఏ దానికి ఏ అమౌంట్ ఎంతొచ్చింది? ఎక్కడ ఏమి క్యాలిక్యులేషన్ ఎలా? సో, డీఆర్ ఎంత మనకి రావాల్సిన పర్సెంటేజ్ వచ్చిందా లేదా? అలాగే బకాయిలు ఏమైనా ఉంటే కలిసాయా లేదా? బెనిఫిట్స్ ఏమైనా ఉంటే యాడ్ అయ్యాయా లేదా? ఇవన్నీ వారు పట్టించుకోరనమాట. సో, ఇవన్నీ పట్టించుకొని వారికి కూడా సో, వారికి వారి తరపున లేదా వారికి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వారికి అవగాహన కలిగించండి. సో, వారి ఇంట్లో పిల్లలు గాని ఎవరైనా ఉండొచ్చు. సో, తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా వారికి వివరంగా చెప్పండి. ప్రతి నెల గూడా వారి పే స్లిప్‌ని మ్యాండేటరీగా వాళ్ళైతే థరోగా చెక్ చేసుకునే అవగాహన అయితే వాళ్ళకి కలగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెప్పి ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలైతే బ్యాంకులకు జారీ చేసింది. సో, ఇక బ్యాంకుల బాధ్యత అన్నమాట. ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకపోయినా మీరైతే అడిగి తీసుకోండి ఫ్రెండ్స్.
సో, ప్రతి నెల గూడా పెన్షన్ పే స్లిప్ అనేది కంపల్సరీగా చెక్ చేయండి. టాక్స్ ఏమైనా ఉంటే డిడక్షన్ అవుతుందా? ఇవన్నీ గూడా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.